ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, నీ కష్టానికి ఈరోజే ఆఖరి రోజు అవ్వబోతోంది. నీకోసం ఒక వ్యక్తిని పంపుతున్నాను, అతని ద్వారా నీకు ఎంతో సహాయం తప్పకుండా అందుతుందని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మన సాయినాథుడి మాటల ద్వారానే విందాం. అయితే మా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి, మీరు కనుక మొదటిసారిగా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు కనుక ఈ లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా నిలబడుతుంది. మరి కొంతమంది సాయి బిడ్డలకు కూడా షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా కూడా సపోర్ట్ ఇవ్వడానికైతే నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి కష్టాలు ఉన్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సాయినాథుని సందేశాన్ని 10 మందికి షేర్ చేయండి. మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారు, అక్క ఎన్నో బాధల్లో ఉన్నాము, కానీ బాబావారి సందేశాల ద్వారా మాకు బాబావారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. ఎలాంటి సమస్య అయితే మేము ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది సాయినాథుని సందేశం మాకు సహాయంగా ఉంటుంది. చాలా ధన్యవాదాలు అక్క అని చెప్తూ ఉన్నారు. చాలా ధన్యవాదములండి మీకు కూడా. మీరందరూ కూడా నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక సాయినాథుని సందేశాలు మీకందరికీ కూడా మరిన్ని అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. తప్పకుండా బాబావారు నమ్మకంతో కనుక ఒక్కసారి కనుక మనందరము బాబావారికి కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరికి బాబావారి నుంచి సహాయం అందుతుంది, అందరికీ మంచే జరుగుతుంది. సాయినాథుని సందేశం విందామా? మరి నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీతో ఒక రహస్యం చెప్పాలని ఇతను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రతి క్షణం ప్రతిరోజు పరవశించిపోతూ మరీ తిరుగుతూ ఉన్నాడు. మరి ఆ రహస్యం నీతో చెప్పాలని అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. నీ కష్టానికి ఇదే ఆఖరి రోజుగా మిగలబోతోంది. మరి ఈ రహస్యాలన్నీ నీతో చెప్పాలనుకుంటున్నారు, తెలుసుకో మరి అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో సాయినాథుడు మనకు ఈ సందేశం చేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతకంటే ఎప్పుడైనా సరే మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, జీవితంలో ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురవుతున్నా సరే అంతా బాబాగారే ఉన్నారు, బాబావారు చూసుకుంటారు. నేను ప్రతి మాటను సాయికి చెప్పుకుంటున్నాననే నమ్మకంతో ఉండండి. మరి ఇప్పుడు ఒక మంచి సంకేతాన్ని మీకు ఎవరి ద్వారా తెలియజేయాలి తెలియక ప్రతిక్షణం కూడా నేను గమనిస్తూ నీకోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలను నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయ ఆందోళనను అన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకుని ఈ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించుకుని, దేని గురించి బాబావారు ఆ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నారు, అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేయబోతున్నారు అనే విషయం గురించి తెలుసుకో. నాకు నా బిడ్డల కళ్ళల్లో నీళ్లు తెలుసు, వారి మనసులో ఉండేటటువంటి బాధ కూడా తెలుసు. కనుకనే వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నాను. మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని. నీ వేదనలు చాపేటటువంటి ఈ సాయికి 1000 హారతలు ఇచ్చావు. ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం కూడా చేశావు. అలా నీ కోరికలను తీర్చేటటువంటి సాయికి 1,000,000 హారతులు పట్టావు. చూడమ్మా, నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు? ప్రతిరోజు ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉండేటటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సూచనలు, కొన్ని సమస్యలు, బాధలు, చింతలు
ఎదురవడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు పరధ్యానంగా నా కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటటువంటి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను చూడనటువంటి రోజులు ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. చూడు, నీకు సంబంధించినటువంటి విషయాలు కూడా కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏవైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దు. ఎందుకో తెలుసా, ఆ సమస్య నుంచి పారిపోవడం చూసి ఎగతాళి చేస్తారు, ఇంకా ఎగతాళి నవ్వుకుంటారు. ఈ రూపంగా ఇంకా కాస్త బాధ పెట్టాలని నిన్ను చూస్తారు. కనుక ఆ సమస్యకు నువ్వు ఎదురొగ్గి నిలబడు. నాకు నా సాయి ఉన్నాడు, చూసుకుంటాడు, ఏమి జరిగినా కూడా నా సాయి ఉన్నాడు అని ఒక్క మాట నువ్వు నమ్ముకో. తప్పకుండా నీ నుండి పారిపోతుంది ఆ సమస్య. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతోంది. నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు ఇప్పుడు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు, లేకుంటే నామస్మరణ కావచ్చు, ఏదైనా సరే నీకు సాధించి చూపించబోతోంది విజయాన్ని. అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది. చూడు, ప్రతి క్షణం ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను. నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి అంటే ఏదైనా సహాయం కానీ లేదంటే ఒక సూచన కానీ తెలియజేసేందుకు ప్రతి క్షణం నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను. అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చూడు తల్లి, ఆ రహస్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో. ఎన్నో రోజులుగా నువ్వు కష్టాలను అనుభవిస్తూ చాలా బాధపడుతూ ఉన్నావు కదా. ఆ సమస్యలన్నింటికీ నీకు ఒక ముగింపును అయితే నేను ఇవ్వబోతున్నాను. నీ కష్టాలను, నీ బాధలను అసలు ఎవరితో పంచుకోవద్దు. కేవలం నీ కుటుంబ సభ్యులతో లేదంటే నాతో మాత్రమే పంచుకో. ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల నీపై చులకన భావం ఏర్పడి నువ్వు ఇంకా అవమాన పాలవుతావే తప్ప నీకంటూ మేలు ఏది జరగదు. ఎప్పుడూ కూడా నేను ఇలాంటి మంచి సూచనలు నీకు తెలియజేస్తూ ఉంటాను. ఏదైనా సరే కానీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం విలువ నీకు మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వారికి నీ బాధ ఎలా అర్థమవుతుంది చెప్పు? అందుకే నీకు ఎప్పుడూ కూడా చెబుతూ ఉన్నానుగా, ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాను. నీ కష్టం, నీ బాధ ఇతరులతో పంచుకోవడం వల్ల నిన్ను ఇంకా చులకన భావం ఏర్పడి నిన్ను అసహించుకుంటారు, నిన్ను అవమానపరుస్తారు. నిన్ను చూస్తేనే వారికి ఏదో ఒక విధమైనటువంటి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. నీ జీవితం ఇంతే కాబోలు. ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలి అంటే కూడా ఒక రకంగా వాళ్ళు ఆలోచించవలసి వస్తుంది. కేవలం నువ్వు చెప్పుకున్న నీ కష్టాలు, బాధలు, నీకు జరిగేటటువంటి నష్టాల గురించి ఇతరులకు చెప్పుకోవడం వల్ల వాళ్ళ వల్ల నీకు ఏమైనా లాభం కలిగిందా? నష్టమే తప్ప. అందుకే నేను ఏ కష్టము నష్టం వచ్చినా ముందు నాపై భారం వేసి అన్నీ నాతో చెప్పుకో. ప్రతిదీ కూడా నేను చూసుకుంటానుగా. ఎప్పుడు కూడా నేను మరలా మాట ఇస్తున్నాను నీకు. ఏ విధమైనటువంటి సహాయం అందించాలన్నా ఈ సాయికి మనసులో తలుచుకో, లేదంటే నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నాకు నా కోరిక నెరవేరాలి, నేను నీ సంకల్పాలని నెరవేర్చుకుంటేనే నా జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పలేకపోయినా ప్రతిదీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా. మనం చేసే మంచిని చెడుని రెండింటిని గమనిస్తూ ఉంటాడు. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు కర్మలను అనుభవించాల్సిందే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నట్టు ఈ చెడు కర్మలన్నీ కూడా నువ్వు గత జన్మలో చేసినటువంటి పాపకర్మల వలన నీకు ఈ చెడు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. కనుక నువ్వు ఇప్పటి నుంచైనా మంచి కర్మలను అనుభవించాలి అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు అంటే ఏవేవో కాదు, ఏదైనా సరే ఇతరులను మనం వాళ్ళ మనసును బాధ పెట్టకుండా, కేవలం ఒక ఆటబొమ్మలా చూడకుండా వారి మనసును అర్థం చేసుకుని వారితో స్నేహభావంతో ప్రేమపూర్వకంగా ప్రవర్తించడం. ఇంకా ఇతరులు ఏదైనా మన ముందుకు చేయి చాచి అడిగినప్పుడు వారికి తప్పకుండా ఎంతో కొంత సహాయం అనేది నీ నుంచి అందేలా చేయడం. అది ₹1 అయినా సరే నీది అని ఎప్పుడు కూడా వారికి అందించే బాధ్యతను నువ్వు ఎప్పుడైనా సరే అలా సహాయం చేస్తూ ఉంటే కనుక ఆ మంచి రోజులన్నీ నీకు తప్పకుండా
వచ్చే తీరుతాయి. నీతో ఒక రహస్యం చెప్పాలి అని అనుకుంటున్నాను కదా. ఈ రహస్యం ఏమిటి అంటే, నీ మనసులో ఉండేటటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి, నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో. ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి, అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదనను తీసుకోబోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. కనుక నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను కదా. నేను ఉన్నన్ని రోజులు, ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి, అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియజేసి, అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ వచ్చేవాడిని కదా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనప్పుడు కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ, జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ నేను తప్పకుండా తప్పిస్తున్నాను. వాటిని మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని అయితే మీకు తప్పకుండా తెలియపరుస్తూనే ఉన్నాను. నేను నిరాకారుడను, మీ అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నానని తెలుసుకోండి. అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం నేను పరిచయం చేస్తూనే ఉంటున్నాను. తప్పకుండా నా నుంచి మీకు లబ్ధి పొందుతారే తప్ప నష్టపోరు. ఎప్పుడైనా సరే కానీ బాబా చేసే చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటానని మీరు తెలుసుకోండి. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు, మన మనసే నిలయం కావాలి సాయికి. అప్పుడు కష్టం గురించి వచ్చినటువంటి ఏ కష్టమైనా సరే బాధ పెట్టే ప్రయత్నం మిమ్మల్ని చేయదు. మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం కదా, మనం ఆ వలయంలోనే జీవించి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని, వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తక్షణం చేసుకున్నట్టయితే తప్పకుండా మనం భగవంతునికి అతి చేరువలో ఉంటాము. మనం సాయినాథుని ఎప్పుడు కూడా మనకు తపన పడుతూ ఉంటాం. శ్రద్ధ, సహనం అనేటటువంటి మంత్రాలతో ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోనికి ఎప్పుడు కూడా తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతనాలు తెలియజేస్తూ ఉంటారు. మన బాబా చేసినటువంటి చమత్కారాల్లో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలకు మనకు కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి, చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క పరమార్థాన్ని తప్పకుండా అర్థం చేసుకున్నట్లే. వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏంటి అంటే, బాబా వారి దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారు. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించినటువంటి సందేశం. కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఏవో ప్రతిరోజు కూడా మనకు తగినటువంటి పరిష్కారాన్ని సాయినాథుడు ఏదో ఒక విధంగా సందేశాల ద్వారా మన మనసుకైతే ధైర్యం చెబుతున్నారు. ఆ విధంగా మనకు మన సాయినాథుని గురించి ఎన్నో విషయాలను చెప్తూ ఉన్నప్పుడు ఏదైనా కానీ బాబా వారి గురించి, బాబా వారు చేసినటువంటి లీలలు కానీ, సాయినాథుని గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చేరువలో ఉన్నట్లుండి మనకు బాబా వారు అడిగినటువంటి శ్రద్ధా సబూరిలను సాయినాథునికి ఇవ్వలేకపోయినా ఆ సాయినాథుడు మనల్ని ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి కనుక సాయినాథుని కరుణ మనకు చాలా అపారమంగా లభిస్తూ ఉంది. కరుణాపూర్వకమైనటువంటి చూపులు మనల్ని జాగృతం చేయడానికి సాయినాథుడు అనుగ్రహించేటువంటి ప్రక్రియలో చూపేటటువంటి సహనం అనేది ఉంటుంది. చూడండి, అద్వితీయమైనటువంటి మనం కనుక ఏ పనిని ప్రారంభించిన ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉండకుండా సాయి మనల్ని తప్పకుండా రక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మనల్ని సాయి తలవకపోయినా కూడా మన గమ్యాన్ని మనకు చేరనంత చేరువలో మన చేతిని విడిచిపెట్టకుండా సాయి ఎలాగైతే మన గమ్యాన్ని మనల్ని చేరుస్తున్నారో అలాగే మనం కూడా గమ్యం చేరుకున్న తర్వాత సాయినాథుని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకుండా ఆ క్షణం కూడా ఒక్క క్షణం కూడా బాబా వారి నామస్మరణలో చేస్తూ ఉంటేనే మన బతుకు బండి అనేది ఒకవేళ ఆపదలను అంటే మనల్ని చేరవు. అనుక్షణం సాయినాథుడు అడ్డుగా నిలబడి మనకు ముందుగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు సూచనలు ఏదో ఒక విధంగా అయితే తెలియచేసినటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఆ సాయినాథుని మన చుట్టూ తిరుగుతూనే
మన విషయాన్ని తెలియజేయాలన్నటువంటి తప్పన సాయినాథునికి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కనుక ఇప్పటికి ప్రతి ఒక్క సాయి బిడ్డకు సాయి భక్తురాలకి ఆ అనుభూతి కూడా చేసేటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికి కూడా పొందుతూనే ఉన్నాము. ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా సాయినాథుడు ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతి క్షణం సాయినాథుని నామస్మరణతో లీనమైపోయి మనం బ్రతుకుతూ ఉన్నాము. మనకు బాబా వారి అండ ఎంతగానో లభిస్తూ ఉంది. మనకు తెలుసు కదా, ఎంతగా మన రక్షణ కవచంలాగా మనను కాపాడుతూ ఉన్నారో. ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను బిడ్డ, నిన్ను రక్షించడానికి అంటూ పిలిచిన వెంటనే పరుగున మనకు వచ్చి సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మన సాయినాథుడు. మనకు అటువంటి అండను అందిస్తున్న మన సాయినాథునికి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ? తప్పకుండా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించినందుకు మీకు కూడా ధన్యవాదములు. ఎప్పుడు కూడా సాయినాథుని సందేశాలు కేవలం మనం ఒక మాటలు ఏదైనా కానీ అలా అనకూడదు. మనకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాలను, గొప్ప శుభవార్తలను ఇవ్వబోతున్నారని మనం గనక తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకా ఎవరైనా సరే ఎప్పుడు కూడా మనసును పాడు చేసుకోకుండా జీవితాన్ని అర్థవంతంగా ముగించుకోకుండా జీవితంలో గెలవాలన్న తపనతో జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదనే ఆలోచన విధానాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఏర్పరచుకోండి. ఎవరైనా సరే ధనవంతులు ఊరికే కాలేరండి. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ధనం ఎప్పుడు కూడా మనం సొంతంగా సంపాదించుకుంటేనే శాశ్వతంగా ఉంటుంది. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు పనులను చేస్తూ తప్పుడు రకాలుగా ధనాన్ని సంపాదించినా నీకు ఏదో ఒక విధమైనటువంటి జబ్బు బారిన పడి ఆ ధనమంతా కొట్టుకుపోతుంది. అలాంటి ధనం ఎవరికీ వద్దు. అసలు 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా 10 రూపాయలైనా సరే ప్రశాంతంగా కాలు మీద కాలు వేసి కూర్చుని తినగలం. కానీ నువ్వు ఎంత సంపాదించినా, ఎంత లక్షల్లో కోట్లలో సంపాదించిన ఆ ధనం నీకు శాశ్వతమైన మానసిక ప్రశాంతతనైతే ఇవ్వలేక ఎన్నో అనారోగ్య పాలైలై జీవితాన్ని ఎంతో వేదనాభరితం చేసి చివరికి నీ తప్పులను తప్పకుండా తెలుసుకుంటావు కూడా. కేవలం నేను ఈ ధనాన్ని పోగు చేసి 1 రూపాయి సంపాదించుకుని కూడబెట్టుకుని మిగిల్చుకున్న ధనం కాదు, ఇది అపారంగా అన్యాయంగా వచ్చినటువంటి ధనం. అందుకే ఇది నా నుండి నిలవలేక నేను ఎంతో బాధపడుతున్నాను. ఆ డబ్బును దాచుకోలేక ఆ డబ్బును ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో అనేటటువంటి విధమైనటువంటి భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. అలాంటి ధనాన్ని సంపాదించకుండా, అలాంటి ధనాన్ని పొందకుండా మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు సొంత పనులను చేసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడపండి. నువ్వు ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి దానికి ముడిపెట్టి మరీ చూసుకుంటే నేను మాత్రం ఏం చేయాలో చెప్పండి? నీకు ధైర్యం ఇచ్చేందుకే కదా ఈ సందేశాలను నీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటున్నాను. అలాగే నీ నుంచి మంచి కోరి మంచి విషయాలను నువ్వు వినాలని చెప్పి ఎన్నో సందేశాలను నువ్వు వినాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి నీకోసం నేను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని నువ్వు వేరే విధంగా అంటే ఎప్పుడు కూడా తప్పుడుగా ఆలోచిస్తే ఎలా చెప్పు? నీకు జరగడం లేదని చెప్పి ఇక అంతే నా జీవితం ఎప్పుడు ఇదే రోజులు నాకు వస్తున్నాయి. ఎన్నో సందేశాలు నీకు తెలియజేసినప్పటికీ కూడా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు? నీ జీవితం పట్ల అయితే నువ్వైతే ఎప్పుడు కూడా ఆశను, నీ కలను మరచిపోవద్దు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తే నువ్వైతే నీ పని నువ్వు చేసుకుంటూ అలాగే మీ ఇంట్లో వారు బలవంత పెడితేనో లేదంటే నీ మనసును ఏదైనా కష్టంగా అనిపిస్తేనో ఒక పనినైతే నువ్వు ఎంచుకుని దాన్ని అయితే పూర్తి చేయవు. నీ మనసుకు నచ్చిన విధంగా నువ్వు ఏదైతే కానీ ఒక పనిని ఎంచుకుంటున్నావో అలాగే దాన్ని ఇష్టపూర్వకంగా ఎవరో బలవంత పెట్టింది ఆ పనిని ఎలా ఉంటుంది? నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఇది కూడా అంతే. నీకు నువ్వుగా ఏది కూడా ఇబ్బంది కలిగించే విధంగా, నీకు నువ్వుగా సమస్యను తెచ్చుకునే విధంగా కాకుండా నీ మనసుకు నువ్వు ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ఆ రోజు నీకు అంతే ఆనందంగా ఉంటుంది. ఈరోజు నాకు ఇంతేలే, ప్రతిరోజు కూడా నేను ఇలాగే ఉంటున్నాను కదా, ఈరోజు కూడా ఇలాగే
ఉంటుందేమో, కొత్తగా ఏముంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఏమో ఎవరి జీవితం ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. కనుక ఎవరి జీవితంలో సంతోషం ఉన్నటువంటి, విషాదం ఉన్నటువంటి అప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితిని మార్చేటటువంటి ఒక మంచి ఆనందకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి జీవితం వారికి వెంటనే వచ్చే తీరుతుంది, లభించే తీరుతుంది. కనుక ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో పైన ఉన్నటువంటి ఆ పరమాత్మనికి మాత్రమే తెలుసు. అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగే జీవితాన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము. కనుక నీకు అందించినటువంటి సహాయాన్ని జాగ్రత్తగా అనుగ్రహించుకో. ఆ విషయం నీకు కూడా తెలుసు, అయినప్పటికీ ఒప్పుకోలేకపోతున్నావు కదూ. ఎందుకంటే ఎన్నో సహాయాలను అందించినప్పటికీ నీ మనసులో మాత్రం కేవలం అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక మిగిలి ఉంది. కనుక అది నెరవేరడం లేదు. కనుక నీ సహాయాలను అందించినటువంటి బాబా మాత్రం నీకు కనిపించడం లేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను నీకు తప్పకుండా అందిస్తూ ఉంటాను. వాటిని మీరు సరైన మార్గంలో సద్వినియోగపరచుకోలేక నిందలు నాపై వేస్తూ కేవలం మీరు చోద్యం చూస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ఉండకుండా నేను చెప్పినటువంటి సందేశాల రూపంలో ఉంచుతున్నటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించి మీకు వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా చక్కగా సద్వినియోగపరుచుకుంటారని అది నేనుండి మీకు ఆశిస్తూ ఉన్నాను. ఇక సెలవు తీసుకుంటున్నాను. మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక మన కొత్తగా ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ మన సాయినాథుని సందేశంతో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.